వెల్కమ్ టు మెగానెట్ టీవీ బన్నింగ్ టాపిక్. అందని ద్రాక్ష పుల్లన, అందిన చైనా సరుకు చౌకన అన్నట్లుంది నేటి ప్రపంచ పరిస్థితి. ఒకవైపు సరిహద్దు వివాదాలు, మరోవైపు వాణిజ్య యుద్ధాలు. చైనాను మనం ఎంత తిట్టిపోసుకున్నా పొద్దున లేచిందే మొదలు రాత్రి పడుకునే వరకు మన చేతిలో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువుల వెనుక మేడ్ ఇన్ చైనా ముద్ర ఉండక తప్పదు. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు, ఇదే చైనా సక్సెస్ మంత్రం. ఇప్పుడు అదే చైనా ప్రపంచం ఊహించని రీతిలో సముద్ర గర్భంలో ఒక సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. భూమిపై స్థలం లేక కాదు, ఖర్చు తగ్గించి లాభం పెంచేందుకు చైనా వేస్తున్న ఈ అండర్ వాటర్ ప్లాన్ ఏంటి? దీనివల్ల ప్రపంచానికి ఎందుకు షాక్ తగిలింది? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. రాజకీయంగా చైనాపై ఎన్ని విమర్శలు ఉన్నా ఆ దేశం సాధిస్తున్న సాంకేతిక ప్రగతిని తక్కువ అంచనా వేయలేం. ప్రపంచానికి చౌక ధరలో ఎలక్ట్రానిక్ వస్తువులను పరిచయం చేసిన ఘనత ఖచ్చితంగా చైనాదే. యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా చైనా తయారీ రంగంపైనే ఆధారపడి పనిచేస్తున్నాయి. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫ్యూచర్లు అందించడం చైనా అనుసరించే ప్రధాన వ్యాపార సూత్రం. అందుకే నేడు చైనా ప్రపంచ కర్మాగారంగా తన ముద్రను బలంగా వేసుకుంది. ఎలక్ట్రానిక్, హెల్త్ కేర్ రంగాల్లో అమెరికాను సైతం సవాల్ చేసే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు తాజాగా డేటా సెంటర్ల విషయంలో చైనా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా డేటా సెంటర్ల నిర్వహణకు భారీ విద్యుత్, చల్లని వాతావరణం అవసరం. భూమిపై వీటిని ఏర్పాటు చేయడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి పర్యావరణానికి ముప్పు కలుగుతోంది. అందుకే చైనా ఏకంగా సముద్ర గర్భంలో డేటా సెంటర్లను నిర్మించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ వినూత్న ప్రయోగం వల్ల నిర్వహణ ఖర్చు తగ్గడమే కాకుండా భూమి వినియోగం కూడా తప్పుతుంది. చైనా అంటేనే అసాధ్యాలను సుసాధ్యం చేసే దేశమని మరోసారి నిరూపితమైంది. ఇప్పటి వరకు మనం సముద్రం అడుగున కేబుల్స్ ఉండటం చూసాం, కానీ ఇప్పుడు డేటా సెంటర్లే వెలుస్తున్నాయి. డేటానే ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ రోజుల్లో చైనా తీసుకున్న ఈ నిర్ణయం ఒక మాస్టర్ స్ట్రోక్. వేల కొద్ది కంప్యూటర్లు ఒకే చోట ఉన్నప్పుడు వెలువడే వేడిని తగ్గించటం అతిపెద్ద సవాల్. సముద్రంలోని చల్లని నీరు సహజ సిద్ధంగానే ఈ వేడిని తగ్గించటానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏటా కోట్లాది రూపాయల విద్యుత్ ఖర్చు ఆదా అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. భూకంపాలు లేదా ఇతర ప్రకృతి విపత్తుల ప్రభావం సముద్ర గర్భంలో చాలా తక్కువగా ఉంటుంది. భూమి కేటాయింపులు, పర్యావరణ అనుమతులు వంటి ఇబ్బందులు ఇక్కడ అస్సలు ఉండవు. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో ఇంటర్నెట్ వేగం పెరగడమే కాకుండా ధరలు కూడా తగ్గుతాయి. చైనా వేస్తున్న ఈ అడుగుతో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు సముద్రాల వైపు చూపులు సారిస్తున్నాయి. ఒక దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే ఎగుమతులు ఎంత ముఖ్యమో చైనాను చూసి నేర్చుకోవాలి. ప్రపంచ దేశాలన్నీ దిగుమతులపై ఆధారపడుతుంటే చైనా మాత్రం ఎగుమతులతో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. అతి తక్కువ తయారీ వ్యయంతో నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే చైనా బలం. బొమ్మల నుంచి శాటిలైట్ల వరకు ప్రతి రంగంలోనూ చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పుడు డేటా సెంటర్ల నిర్వహణలో కూడా కొత్త ఆర్థిక నమూనాను ఆ దేశం ప్రవేశపెట్టింది. సముద్ర గర్భంలో డేటా సెంటర్ల వల్ల భారీగా విద్యుత్ ఆదా అవడమే కాకుండా నిర్వహణ భారం తగ్గుతుంది. తీర ప్రాంత దేశాలకు ఇది ఒక గొప్ప ఆదాయ వనరుగా మారే ఛాన్స్ ఉంది. భూమి విలువ రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో సముద్రాన్ని వాడుకోవటం తెలివైన పని. ఈ సాంకేతికత ద్వారా చైనా ఇతర దేశాలకు కూడా సేవలు అందించి భారీ లాభాలు గడించబోతోంది. ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పునాది. పర్యావరణాన్ని రక్షించుకుంటూనే సాంకేతికతను ఎలా వాడాలో చైనా కొత్త దారి చూపిస్తోంది. డేటా సెంటర్ల నుంచి వెలువడే వేడి గాలి స్థానిక వాతావరణాన్ని దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దీనికి పరిష్కారంగా చైనా సముద్రం లోపల సర్వర్లను అమర్చటం ఒక గొప్ప పరిణామం. సముద్రపు నీరు సహజ శీతలీకరణ యంత్రంలా పనిచేసి కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. దీనివల్ల ఏసీల వినియోగం తగ్గి విద్యుత్ వినియోగం గణనీయంగా పడిపోతుంది. ప్రకృతిలో మమేకమై సాంకేతికతను వృద్ధి చేయటం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. జనాభా ఎక్కువగా ఉన్న నగరాల్లో డేటా సెంటర్ల వల్ల వచ్చే శబ్దం, వేడి, ఇబ్బందులు తప్పుతాయి. సముద్ర జీవాలకు ఎటువంటి హాని కలగకుండా ఈ నిర్మాణాలు చేపట్టడం విశేషం. పర్యావరణ హితమైన డిజిటల్ ప్రపంచాన్ని నిర్మించడంలో ఇది ఒక మైలురాయి. చైనా చేసిన ఈ సాహసోపేతమైన ప్రయోగం పచ్చని భవిష్యత్తుకు బాటలు వేస్తోంది.
మనం భవిష్యత్తులో జీవిస్తున్నామా అన్నంతగా చైనా ఆవిష్కరణలు వేగంగా మారుతున్నాయి. డేటా సెంటర్లు భూమిపై కాకుండా నీటి అడుగున ఉండటం అనేది ఒక అద్భుతమైన ఊహ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో డేటా నిల్వ సామర్థ్యం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అవసరాన్ని గుర్తించిన చైనా అందరికంటే ముందే సముద్ర గర్భంలోకి అడుగుపెట్టింది. అంతరిక్ష ప్రయోగాల్లోనే కాకుండా సముద్ర అంతర్భాగ పరిశోధనలో కూడా చైనా దూసుకుపోతోంది. సముద్ర మట్టానికి 100 అడుగుల లోతులో డేటా భద్రంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక్కడ సైబర్ దాడుల కంటే భౌతిక దాడుల ముప్పు చాలా తక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో మొటావర్స్ వంటి భారీ డేటా వినియోగ ప్లాట్ఫామ్లకు ఇవే ఆధారం కానున్నాయి. ఇతర దేశాలు ఆలోచించేలోపే చైనా ఆచరణలో పెట్టి తన సత్తా చాటుకుంది. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ డేటా నెట్వర్క్ మొత్తం సముద్రాల నుంచే పనిచేయవచ్చు. మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్ల వెనుక చైనా దేశపు కృషి ఎంతగానో దాగి ఉంది. బ్రాండెడ్ వస్తువులను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చింది చైనా దేశపు తయారీ రంగమే. ఒకప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలంటే సామాన్యుడు భయపడే పరిస్థితి ఉండేది. కానీ చైనా పోటీ వల్ల ఈ రోజు ప్రతి ఇంట్లో అత్యాధునిక గ్రాడ్జెట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు డేటా సెంటర్ల విషయంలో కూడా చైనా సామాన్యునికే మేలు చేస్తోంది. సముద్రం అడుగున డేటా సెంటర్ల వల్ల ఇంటర్నెట్ సర్వీస్ల ఖర్చు తగ్గే అవకాశం ఉంది. మనం పంపే ప్రతి మెసేజ్, వీడియో భవిష్యత్తులో సముద్రం నుంచే ప్రయాణిస్తోంది. భూమి కొరత ఉన్న దేశాల్లో నివాస స్థలాలను ఆక్రమించకుండా ఈ టెక్నాలజీ కాపాడుతుంది. సాంకేతికత అనేది కేవలం ధనికులకే కాదు, అందరికీ అందాలని చైనా నిరూపిస్తోంది. ప్రపంచం చైనాను ఎన్ని రకాలుగా విమర్శించినా దాని ప్రయోజనాలను మాత్రం వదులుకోలేదు. డేటా సెంటర్ల నిర్వహణలో ఉష్ణోగ్రత నియంత్రణ అనేది ఇంజనీర్లకు ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. కూలింగ్ సిస్టమ్స్ కోసం ఖర్చయ్యే విద్యుత్ మొత్తం డేటా సెంటర్ ఖర్చులో 40% ఉంటుంది. ఈ ఖర్చును 0కు తీసుకురావడమే చైనా సముద్ర గర్భ ప్రాజెక్టు లక్ష్యం. నీటి అడుగున ఒత్తిడి, లవణీయతను తట్టుకునేలా ప్రత్యేకమైన కంటైనర్లను డిజైన్ చేశారు. ఈ కంటైనర్లో ఉండే సర్వర్లు సంవత్సరాల తరబడి మానవ ప్రమేయం లేకుండా పనిచేయగలవు. ఆక్సిజన్ లేని మూసి ఉన్న వాతావరణం వల్ల హార్డ్వేర్ భాగాలు తుప్పుపట్టే అవకాశం తక్కువ. నత్రజని గ్యాస్ నింపడం ద్వారా మంటలు చెలరేగే ప్రమాదాన్ని కూడా నివారించారు. సముద్రపు అలల ద్వారా వచ్చే విద్యుత్తును వీటికి వాడితే ఇది మరింత లాభసాటిగా మారుతుంది. చైనా ఇంజనీరింగ్ నైపుణ్యం ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని మరో మెట్టు ఎక్కించింది. ఇతర దేశాలు కూడా ఇప్పుడు ఈ క్లోజ్డ్ లూప్ కూలింగ్ సిస్టమ్స్ పై పరిశోధనలు మొదలుపెట్టాయి. చైనా వ్యూహాలు ఎప్పుడూ విభిన్నంగా, దూకుడుగా ఉంటాయి. ప్రపంచ మార్కెట్ను తన గుప్పెట్లో ఉంచుకోవడానికి ఆ దేశం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. అమెరికా వంటి దేశాలకు గట్టి పోటీ ఇస్తూ ప్రతి రంగంలోనూ అగ్రగామిగా నిలుస్తోంది. కేవలం కాపీ కొట్టడమే కాకుండా కొత్త ఆవిష్కరణలో కూడా తాము తక్కువ కాదని చైనా నిరూపించింది. సముద్ర గర్భ డేటా సెంటర్ల నిర్మాణం చైనా యొక్క వ్యూహాత్మక బల ప్రదర్శన. దీనివల్ల డేటా భద్రత పెరగడమే కాకుండా అంతర్జాతీయ సమాచార వ్యవస్థపై చైనా పట్టు సాధించింది. ఇతర దేశాలు ఇంకా భూమిపై స్థలం కోసం వెతుకుతుంటే చైనా సముద్రాన్ని ఆక్రమిస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా పొరుగు దేశాలకు డేటా సేవలు అందిస్తూ చైనా మరింత ప్రభావశీలంగా మారుతోంది. మనం చైనాను తిట్టిపోసినా వారి అభివృద్ధి వేగాన్ని మాత్రం గౌరవించక తప్పదు. ఇది ప్రపంచ ఆధిపత్యం కోసం చైనా వేస్తున్న మరో బలమైన అడుగు. సమస్య ఎక్కడ ఉందో అక్కడే పరిష్కారం వెతకడం చైనా నేర్పిన పాఠం. డేటా సెంటర్లకు భూమి, చల్లదనం కొరతగా మారినప్పుడు వారు సముద్రాన్ని ఎంచుకున్నారు. ఆవిష్కరణలకు హద్దులు లేవని చైనా శాస్త్రవేత్తలు మరోసారి లోకానికి చాటి చెప్పారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడమే అసలైన విజయం. చైనా తయారీ రంగం 0 నుంచి మొదలై నేడు ప్రపంచానికి వెన్నుముకగా మారింది. పట్టుదల, ప్రణాళిక ఉంటే ఏ దేశమైనా అగ్రరాజ్యంగా ఎదగలదని చైనా నిరూపిస్తోంది. సముద్ర గర్భంలో డేటా సెంటర్ల ఏర్పాటు అనేది ఒక సాహసోపేతమైన కల. ఆ కలని నిజం చేసి ప్రపంచాన్ని విస్మయానికి గురి చేయడం చైనాకే సాధ్యమైంది. కొత్త దారులు వెతికే వారికే చరిత్రలో స్థానం ఉంటుందని ఈ ప్రయోగం చెబుతోంది. ప్రపంచ కర్మాగారం చైనా ఇప్పుడు సముద్ర గర్భంలో అద్భుతాలు చేస్తోంది. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు. ఇదే చైనా ఉత్పత్తుల అసలు రహస్యం.
తాజా సముద్రం అడుగున డేటా సెంటర్లను నిర్మించి చైనా రికార్డు సృష్టించింది. డేటా సెంటర్ల వేడిని తగ్గించేందుకు సముద్రపు చల్లని నీరే ఆయుధం. విద్యుత్ ఖర్చు మిగులుతుంది. భూమి కేటాయింపులు అవసరం లేదు. ప్రకృతి విపత్తుల నుంచి కూడా డేటాకు పూర్తి రక్షణ లభిస్తుంది. తీర ప్రాంత దేశాలకు ఇది ఒక గొప్ప ఉపాధి వనరుగా మారబోతోంది. ప్రపంచమంతా డేటా చుట్టూ తిరుగుతుంటే చైనా ఆ డేటాను సముద్రంలో భద్రపరుస్తోంది. అమెరికాను మించిపోయేలా చైనా చేస్తున్న ఈ ప్రయోగాలు అద్భుతం. ఇంటర్నెట్ ప్రపంచంలో ఇదొక సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. చైనా వేస్తున్న ఈ అడుగుతో భవిష్యత్ సాంకేతికత మారిపోనుంది. అపాయంలోనే ఉపాయం ఉంటుంది అంటారు. డేటా సెంటర్ల వల్ల కలిగే ఉష్ణోగ్రత సమస్యను చైనా సముద్రపు నీటితో పరిష్కరిస్తోంది. మనకు చైనా విధానాలు నచ్చకపోవచ్చు, కానీ వారి ఆవిష్కరణల వెనక ఉన్న ఆ చౌక మరియు చక్కని టెక్నాలజీని మాత్రం తక్కువ అంచనా వేయలేం. మరి ఈ సముద్ర గర్భ డేటా సెంటర్లు రేపు ప్రపంచాన్ని ఎలా మారుస్తాయో వేచి చూడాలి.